కానీ ఏమైనా చాయ్ ఇంకా ఎంతసేపు అవుతుంది? తీసుకొస్తున్నా, అవుతుంది. జల్ది తీసుకురా. ఇళ్ళటన్నా పనుకోవడం ఉందా బావ? అటు 9 అవుతుంది. నువ్వు ఎప్పుడు చాయ్ పెడితే నేను ఎప్పుడు టిఫిన్ చేయాలా, ఎప్పుడు పోవాలి పని కాడికి? పొద్దున్న లేచినా కానీ పిల్లలు అల్లరి చేసుడు, బట్టలు నువ్వు పొద్దున్న లేవండలే. పొద్దున్న లేచిన కూడా నాకు టిఫిన్ తొందరగా అయితే అయిపోతుండే కదా. ఆల్రెడీ పనికి 9:30 వరకు పోవాలి. వాలాట్ ఒకటి వచ్చింది, దానికి ఆర్డర్ ఇయ్యాల వేయాలి, అది కంప్లీట్ కావాలి. లేట్ పోయినావు అనుకో, 11 వరకు పోయితే అది ఇంకా అది అవుతుంది. ఇప్పుడు టిఫిన్ చేస్తాను. టిఫిన్ ఎప్పుడు చేస్తావు? టిఫిన్ ఎందుకు, డైరెక్ట్ అన్నం కూర వంట చేస్తా. ఇప్పుడు అన్నం వరకు 11 అవుతావు. అర్ధగంట వరకు అండిస్తా. నీకెందుకు బాధ? ఏం వండుతావు ఏమో, నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ మారుతలేదు. డైరెక్ట్ అన్నం తినిపో, లేదంటే మధ్యాహ్నం ఆకలి అవుతుంది. టిఫిన్ చేస్తే ఆగలేవు. అన్నం తిన్నావు అనుకో, సాయంత్రం దాకా పని చేసుకొని రావచ్చు. సరేనా? ఇప్పుడు చాయ్ తాగు, అర్ధగంట లోపల నీకు వంట చేసి ఇస్తా, తినిపోదు. సరే మరి. సరే మరి, కొందరు వంట చేసి పోవాలి. అరే ఏం కూర వండుతావే మరి? ఏం కూర? నిన్న వంకాయలు అమ్మచ్చారు, తీసుకున్నాం. వంకాయ టమాటా అన్నా అవుతుంది, తొందరగా అవుతుంది. తొందరనే అవుతుంది. అండేసాయి మరి, తొందరగా అండేసాయి. 9:30 వరకల్లా నేను పోవాలి. 10 నిమిషాలు అటు ఇటు అయినా సరే జల్దీ పోవాలి. అన్నం అయింది ఆల్రెడీ, కానీ కూర కావాలి. సరే ఓకే. చిన్ని కూర అయిందా? అయింది. ఏమంటావా? అయ్యి తొందరగా తీసుకురా. ఉడికింది, వేసుకొస్తా. ఏమైనా తొందరగా తీసుకురా. ఇగో వేసుకొస్తున్నా. నిద్ర వస్తున్నట్టుంది. అమ్మట వచ్చినారి బో ఆమె తిను, పప్ప తినిపిస్తాడు. పట్టు వీళ్ళతో టిఫిన్ పట్టు, ఎప్పుడు తింటావేమో పట్టు. ఉప్పు కరెక్ట్ అయినా. బాగుంది, సూపర్. నిన్న అమ్మచ్చారు, తోటలో కాసినాయి. టైం అవుతుంది పోవాలి. వంకాయలు, అందుకే టేస్ట్ ఉంది కూర. ఓకే, మంచిగా లేత ఉన్నాయని తీసుకున్నాడు. మంచిగా ఉంది కానీ మా ఈ పంట ఇవ్వచ్చు. అదే పంట, అందుకే తీసుకున్నా. అమ్మచ్చిరా?